హాయ్ అండి. హాయ్. సో విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ల నుండి రిటైర్మెంట్ తీసుకుని ఏమనుకుంటున్నారు? బాధాకరంగా ఉంది మేడం, తీసుకోదు కదా అట్లా అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఒక కీ ప్లేయర్ అయ్యుండి ఆయన ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం ఇంకా టీంకి దెబ్బే కదా, ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఎఫెక్ట్ 100% ఎఫెక్ట్ చూపిస్తుంది. మొన్ననే రోహిత్ శర్మ గారు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకేసారి ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఇలా టీంకి దెబ్బ కొట్టడమే కదా. ఆ దెబ్బ కొట్టడం 100% అయితే దెబ్బ కొట్టడం. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వీళ్ళిద్దరు లేకపోతే? ఇద్దరు లేకపోతే కొంచెం చూడడం కష్టమవుతాం కానీ ఇంకా కప్ అయితే వస్తుంది ఈసారి. నిన్న అంబటి రాయుడు ఒక ట్వీట్ చేశారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి. మీరు రిటైర్మెంట్ తీసుకోకపోతే బాగుంటుంది, తీసుకుంటే చాలా కష్టాల్లో పడతాయి టీం అని చెప్పేసి అన్నారు. బట్ ఆయన ట్వీట్ చేసినా కూడా ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు కదా. ప్రకటించారంటే అంటే చాలా విరాట్ కోహ్లీకి ఒక హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్. మరి అలాంటప్పుడు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏమై ఉండొచ్చు? మా అయితే మంచిగా ఆడుతున్నా అని చెప్పి బ్యాక్ ఏమైనా చేసి ఉండొచ్చు, లేకపోతే అన్నకి ఏమన్నా ఫిట్నెస్ కూడా బాగానే ఫిట్నెస్ బాగానే ఉంది, ఫిట్నెస్ ఉంది, మంచిగా హోప్స్ ఉన్నాయి. సో ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ జరిగింది కదా ప్రీవియస్గా, ఆయన అసలు టెస్ట్ సిరీస్లో అంత మంచిగా రాణించలేదు. సో ఆ పరంగా తీసుకున్నారా ఏంటి రిటైర్మెంట్ ఆయన? అది అతని మీద డిపెండ్ ఉంటారు మనం, మనకెట్. మరి ఇప్పుడు కెప్టెన్సీ ఎవరు పొందుతారు అనుకుంటున్నారు? హార్దిక్ పాండే అయితే మంచిగా ఉంటారు కెప్టెన్సీ. ఓకే. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. మరి యాజ్ ఎ ఫ్యాన్గా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యాజ్ ఎ ఫ్యాన్ అంటే కొంచెం బాధ. చేశారు అసలు రిటైర్? ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా కాబట్టి బాధగా ఉంది కొంచెం.